హ్యూమనిజం అది ఎట్లా వచ్చింది, ఏమిటి, దాని పూర్వాపరాల గురించి కొంత మాట్లాడుకుందాం. ఒక లాటిన్ పదం హ్యూమనిటస్ అని ఉంది. ఆ హ్యూమనిటస్ అనే లాటిన్ పదంలో నుంచి హ్యూమనిజం అనే ఇంగ్లీష్ పదం కాయిన్ చేయబడింది. ఎందుకంటే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇట్లాంటి వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి చివర ఐఎస్ఎం ఇజం తోటి ముగుస్తాయి. అందువల్ల హ్యూమనిటస్ కు ఆ టస్ తీసేసి ఇజం పెట్టి హ్యూమనిజం అయింది. ఇది ఎట్లా అయింది అంటే ఫ్రెడరిక్ ఇమ్మాన్యుయల్ నైథమ్మర్ అనే ఆయన బవేరియన్ ఎడ్యుకేషనల్ కమిషనర్ గా ఉండేవాడు 1930లలో. బవేరియన్ ఎడ్యుకేషనల్ కమిషనర్ ఆయన ఏం చేశారంటే ఈ హ్యూమనిటస్ అంటే మానవత్వం ఉండాలి, ఎదుటివాడికి సహాయపడే గుణం ఉండాలి, దయాగుణం ఉండాలి, ఒకరికొకరు అండగా నిలబడుతూ ఉండాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది అనే అవగాహన ఆయనకు రాగానే ఆ హ్యూమనిటస్ అనే లాటిన్ పదం నుంచి ఐఎస్ఎం కలిపి హ్యూమనిజం అని చెప్పి 1936లో ఆయన ఆ పదాన్ని కాయిన్ చేశాడు. ఎందుకంటే కమిషనర్ గా ఉన్నాడు, ఎడ్యుకేషనల్ కమిషనర్ గా ఉన్నాడు కాబట్టి ఆ స్కూళ్ళల్లో మొత్తము హ్యూమనిజం అనేది ఒక పాఠ్యాంశంగా పెట్టాడు. ఇంత మంచి ఆలోచన చూడండి, 1936లో చేశాడు. 2022 వచ్చింది, 4 రోజులు పోతే 36 కూడా వస్తుంది. మనకు ఆ బుద్ధి జ్ఞానం ఇంకా లేదు. ఇంకొక విషయం నా చిన్నప్పుడు గుర్తుంది నాకు, డిగ్రీ కాలేజీలో అక్కడ మోరల్ సైన్స్ అని ఒక పేపర్ ఉండేదండి. ఆ పేపర్ తీసేశారు. అందులో ఇవే మోరల్స్ ఏమిటి, మన ఇండియన్ ఫిలాసఫర్స్ గురించి వాళ్ళు ఏం చెప్పారు, మనం ఎట్లా నడవాలి, మానవుడి ప్రవృత్తి ఎట్లా ఉండాలి, సహాయ సహకారాలు సమాజంలో ఎట్లా ఉండాలి అని చెప్పే పాఠ్యాంశాలు మోరల్ సైన్స్ అని ఉండేది మన దగ్గర కూడా కొంతకాలం. అది ఊడబీకారు. ఊడబీకినందువల్ల మోరల్స్ చెప్పేవాడెవడు లేడు. నీకు వాట్సాప్లలో నీతులు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాడు ఫాలో అవుతున్నాడా అది వేరే విషయం. వాడు ఫాలో కాంది ఇతరులకు బోధిస్తూ ఉంటాడు. అట్లా కాదు, అది తప్పు పద్ధతి. నువ్వు ఏదైనా మంచి విషయం తెలుసుకుంటే ముందు నేను ఇది అనుసరిస్తున్నానా లేదా గమనించి దాన్ని అనుసరించి పర్వాలేదు, ఇంకా నేను వేరే వాళ్లకు చెప్పు అర్హత నాకు ఉంది అని చెప్పాలి. అంతేగాని ఎవడో చెప్పాడు, ఐన్స్టీన్ చెప్పాడు, లేకుంటే ఇంకెవడో చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, ఆ సరఫరా తెచ్చి ఇటు గుమ్మరియటం వల్ల లాభం లేదు. అది నువ్వు నేర్చుకొని ఆచరణలో పెట్టి ఇట్లా చేస్తే బాగుంటుందని వేరే వాళ్ళకి చెప్పు, అది బాగుంటుంది. సో అట్లాంటి పద్ధతి మనకి ఇప్పుడు రావాలి. అయితే ఈ నైథమ్మర్ కంటే ముందే 1765లో ఒక పేరు తెలియని రచయిత మనుషుల్ని ప్రేమిద్దామని రాశాడట. ఏదో రీసెర్చ్ లో బయటపడింది తర్వాత కాలంలో. నైథమ్మర్ కంటే ముందే కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, కానీ దానికి ఒక రూపురేఖలు లేవు. అందువల్ల ఆయన పేరు బయటికి రాలేదు. కానీ ఎవరో ఒకరు మాత్రం ఆలోచన చేశారు, మానవాళిని మనం ప్రేమిద్దామని ఒక రైటర్ అయితే చెప్పాడు. తర్వాత ఇంకొక ఆయన అలుస్ జిల్లియస్ అనే ఆయన సాధారణ శకం 125 నుండి 180 మధ్యలో బతికిన వాడు. ఈయన ఏం చెప్పాడంటే ఫిలాంథ్రఫీ అన్నా మానవవాదం అన్నా దగ్గరగా ఉండే అంశాలు కాబట్టి ఫిలాంథ్రఫీలో ఉన్న అంశాలు కూడా తీసుకొని మానవవాదాన్ని ఇంకింత బలిష్టంగా మనం తయారు చేసుకోవాలి అన్నాడు. మంచిదే, చాలా మంచి విషయం చెప్పాడు ఆయన. అంతకంటే ముందు మీరు వినుంటారు, ఒక రోమన్ కవి తత్వవేత్త సిసిరో అని. ఆ సిసిరో కూడా ఎప్పటివాడు సాధారణ శకానికి పూర్వం ఆయనే ఈ హ్యూమనిటస్ గురించి కొంత ప్రచారం చేశాడు. ఫిలాంథ్రఫీ అన్నా అదే సేవ చేయటము, సహాయపడటము, దయాగుణం ఉండటము, ఇవన్నీ లక్షణాలని తీసుకొని మానవవాదాన్ని బలిష్టం చేసుకోవాలి.
ఇంకా స్ట్రాంగ్ గా గట్టిగా చేయాలి అని కొందరు చెప్పారు. దానికి సిసిరో కూడా ఏమన్నాడంటే, ఇట్లా సేవ చేయటము ఇవన్నీ ఉండాల్సినవే, కానీ అసలు మనిషి గురించి, మానవత్వం గురించి, మానవ వాదం గురించి సరైన అవగాహన, విజ్ఞానం, విద్వత్తు కూడా పెంచుకున్నవాడే మానవవాది అవుతాడు అన్నాడు. అంటే అంతకుముందు వాళ్ళు చెప్పిన దానికంటే ఈయన ఇంకో కొంచెం ఏమిటి అంటే, విజ్ఞానం, విద్వత్తు కూడా ఉండాలి అంటే ఎటుపోతుంది అది? సైంటిఫిక్ అవుట్లుక్ ఉండాలిరా బాబు అని మనం ఇప్పుడు ఈ కాలంలో అంటున్నాం. ఆ కాలంలో ఆయనకు అంత తోచలేదు, కానీ విజ్ఞానం, విద్వత్తు, మానవుడి గురించిన అవగాహన అవన్నీ గట్టిగా ఉన్నవాడినే మనం మానవవాదిగా గుర్తించాలి అన్నాడు. ఇప్పుడు ఆ కాలం నాటికి ఇంతటి విజ్ఞానం లేదు, ఇంతటి ప్రత్యజ్ఞానం లేదు, లేకపోయినా కూడా వాళ్ళు అంత గొప్ప విషయాలు చెప్పారు. వీళ్ళందరికంటే మీరు ఒక్క విషయం గమనించండి, బుద్ధుడు ఏ కాలం నాడు? ఇప్పటికి 2500 ఏళ్ల క్రితం వాడు. అప్పటికి ఏ పరిశోధన లేదు, ఏ జ్ఞానము లేదు, ఎవ్వడు ఏమి కనుగోలేదు. అయినా కూడా ఆయన ఉట్టిగా అడవిలో ఉండి తిరుగుకుంటూ ఒక విషయం ఏం చెప్పాడు? బ్రహ్మాండమైన విషయం. కార్యకారణ సంబంధం వల్లనే అన్ని జరుగుతున్నాయి అన్నాడు. అంటే దార్శనికుడు కావటము, క్రాంతిదర్శి కావటము, విజ్ఞుడు కావటము, జ్ఞాని కావటము అంటే అది. ఇప్పుడు ఎక్కడ ఏ అవకాశము లేదు, ఏ సోర్స్ లేదు. మనకున్నట్టు గూగుల్ లేదు, వికీపీడియా లేదు, ఏమీ లేదు. మనకు అన్ని చుట్టూ ఉన్నాయి, అయినా కూడా మూర్ఖుల్లాగా బతుకుతున్నాం. అది ఇక్కడ విచారించవలసిన విషయం. ఎక్కడ ఏమీ లేకుండానే ఆయన జ్ఞాని అయ్యాడు. ఎందుకు జ్ఞాని అయ్యాడు? పునర్జన్మలు లేవు అన్నాడు. ఈ సృష్టి అంతా ఏ దేవుడు సృష్టించింది కాదు అన్నాడు. దేవుడు అనేవాడు లేడు అన్నాడు. మరి ఇవన్నీ గొప్ప విషయాలు, వాస్తవాలు, నిజాలుగా ధృవపడుతున్నాయి. ఈ రోజుకు ధృవపడ్డాయి. ఇంకా దాని గురించి డిసిషన్ అక్కర్లేదు. పునర్జన్మ ఉందా లేదా, దేవుడు ఉన్నాడా లేదా, ఓన్లీ ఈడియట్స్ కెన్ డిస్కస్ అబౌట్ దాట్. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్, దర్ ఇస్ నో డిస్కషన్. అందువల్ల ఏమైంది? సిసిరో తర్వాత, వీళ్ళందరి తర్వాత లేటెస్ట్ గా 18, 19 శతాబ్దంలో మనకు తెలుసు, మన వాళ్ళు చెప్పుకుంటారండి, మేము విశ్వగురువులము, ప్రపంచానికి జ్ఞానం మేమే ఇచ్చాము అని దబ్బకుంటారు. అది వేరే విషయం, దాంట్లో పసలేదు, అది పక్కన పెట్టండి. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే 17th century, 18th, 19th, 20th ఈ 4 centuries లో మనకు మొత్తం వైజ్ఞానిక సమాచారం అంతా యూరోప్ దేశాల నుండి వచ్చింది. దాంట్లో ఇండియన్ కాంట్రిబ్యూషన్ లేదా అంటే కొంచెం ఉంది. ఏ ఆర్యభట్టు లాంటి వాడు ఎవడో కొద్దిగా ఉంది. ఆ విషయము బయట వాళ్ళే చెప్పారు. కొంత ఇండియాలో ఉంది, కొంత చైనాలో ఉంది, కొంత అరబ్ కంట్రీస్ లో నుంచి వచ్చింది, గణితం వగైరా ఇవన్నీ ఉన్నాయి. కానీ మెజారిటీ డే టు డే లైఫ్ లో మనము అనుభవిస్తున్నదంతా మనకు యూరోప్ సైంటిస్టుల నుంచి వచ్చింది. అది ఒప్పుకోవాలి. సరే, అది అట్లా ఉండనియండి. ఇప్పుడు 18th, 19th శతాబ్దాలలో ఏమైంది? ఆలోచనలు ఇంకా బాగా పదునెక్కి వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. మానవవాదులు ఎవరైతారయ్యా? హ్యూమన్ వెల్ఫేర్ గురించి ఆలోచించే వాళ్ళు ఏం చెయ్యాలి అని ప్రశ్నించుకొని వాళ్ళు కొన్ని అంశాలు చాకౌట్ చేశారు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, పనికిరాని విశ్వాసాలు పక్కకు పెట్టాలి. రైట్. రెండోది, మానవ అవసరాల మీద దృష్టి పెట్టాలి లేదా శ్రద్ధ పెట్టాలి. ప్రతిదానికి కారణాన్ని అన్వేషించాలి. 4, కారణంతో వైజ్ఞానిక అవగాహన పెంచుకోవాలి. మనము ఈ 4, 5 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా నిర్వర్తిస్తే గనక అప్పుడే మానవవాదం అనేది రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు నేను మీకు 4 అంశాలు చెప్పాను. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఈ 4 అంశాలు చేస్తున్నాయా? మీరే ఒక్కసారి ఆలోచించి చూడండి. పనికిరాని విశ్వాసాలు పక్కకు పెట్టండి,
పెడుతున్నాయా? ఈ ప్రభుత్వం పెడుతుందా? మానవ అవసరాల మీద శ్రద్ధ పెట్టాలి అని పెడుతుందా? అది కూడా ఆలోచించండి. ప్రతిదానికి కారణాన్ని అన్వేషిస్తున్నారా? అట్లాగే ఇంకా లాస్ట్ ది వైజ్ఞానిక అవగాహన అనేది అసలు వాళ్ళకు జన్మలో రాదు. అందువల్లనే మానవవాదానికి వ్యతిరేకమైన దిశలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి సామాన్య మానవులందరూ మానవవాదులు కావాలి. మానవుడి జీవితం హాయిగా గడవడానికి ఏం చేయాలో అవి చెయ్యాలి. పోరాటాలు చేయాల్సి వస్తే చెయ్యాలి. వాళ్ళు సాధించుకోవాల్సినవి వాళ్ళు సాధించుకుంటూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. ప్రజాబలం ముందు ఏ ప్రభుత్వాలు ఆగవు. ఇందాకే చెప్పాను కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి దేశానికి సారీ చెప్పాడు, క్షమాపణలు చెప్పాడు. చెప్పవలసి వస్తుంది, తప్పదండి.